వార్తలకి స్వాగతం. రోడ్డు ప్రమాదంలో నిండు ప్రాణం బలి. జాతీయ రహదారి నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, భయభ్రాంతులకు గురవుతున్న ప్రజానీకం. అడ్డతీగల గల అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం కోనలోవ పంచాయతీ గ్రామ చివరి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి కల్వర్టర్ దగ్గర ఎటువంటి హెచ్చరికా బోర్డులు లేకపోవడంతో శనివారం రాత్రి రాజవోమంగి మండలం జడ్డంగి పంచాయతీ రేగడిపాలెం గ్రామం నుండి అడ్డతీగల మండలానికి ఆనుకునే పాలెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్పై వస్తుండగా కల్వర్టర్ వద్దకు వచ్చేసరికి హెచ్చరిక బోర్డు లేకపోవడంతో ప్రమాదవశాత్తు పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో గుడ్ల లక్ష్మీ గణపతి 24 సంవత్సరాలు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు, అదే గ్రామానికి చెందిన కోటం జగదీష్ 23, మడకం శివశంకర్ 21 సంవత్సరాల గాయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా గ్రామస్తులు పోలీసుల సమాచారం ఇవ్వగా ఎస్ఐ అప్పలరాజు వారి సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను అడ్డతీగల ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకురాగా గుడ్ల లక్ష్మీ గణపతికి అప్పటికే మృతి చెందారని తెలిపారు. ఈ విషయంపై చిలికి గాలివానగా మారే కన్నా వారి ప్రవర్తన విధానంలో మార్పు రావాలి అని, రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణంగా ఉన్నాయా లేదా అనేది ఎవరూ ప్రశ్నించడం లేదని, వాహనదారులకు ప్రాణరక్షణ కల్పించాలి అని కోరుతున్నారు.